అటేలుంటుంది. పదండ్రా, పదండి. పదండ్రా, అటు వెళ్దాం. చా, ఎటు పోయిందిరా? అన్నాడు పోయిందేమో చూద్దామా? పదండి. చెప్పండి మేడం. ఏమింద్రా, మా అత్తయ్య దొరికిందా లేదా? దొరికినట్టే దొరికి జస్ట్ మిస్ అయిపోయింది మేడం. కనపడడం లేదు. మిస్ అవ్వడమేంట్రా? అక్కడ ఎక్కడో దాక్కుని ఉంటుంది, సరిగ్గా వెతకండి. మా అత్తయ్య గాని దొరక్కపోతే మీరందరూ నా చేతుల్లో చస్తారు. త్వరగా వెతకండి. అలాగే మేడం. రేయ్, పదండ్రా. ఏంటి మధు, ఇంకా మా అమ్మ దొరకలేదా? ఎక్కడో జస్ట్ మిస్ అయిపోయిందండి తేజ, వెతకమని చెప్పాను. అయ్యో, మా అమ్మ మిస్ అయిందంటే మనకి ప్రాబ్లం అవుతుంది కదా మధు. మీ అమ్మ ఎస్కేప్ అయిపోవటం ఒకందుకు మనకి మంచిదే తేజ. ఆ, ఎలా మధు? పిచ్చి పట్టి మీ అమ్మ పారిపోయిందని మీ తమ్ముడు అనుకుంటాడు కదా. అంతే అనుకో, కానీ అమ్మ పారిపోయిందంటే తమ్ముడు ఊరికే ఉంటాడా? అమ్మ కోసం వెతుకుతాడు కదా. అమ్మ ఇష్కి దొరికితే అప్పుడేంటి మన పరిస్థితి? మీ అమ్మ మనకి దొరకాలి తేజ. మీ తమ్ముడికి దొరికితే మాత్రం నువ్వన్నట్టుగా మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి మీ తమ్ముడికి కాల్ చేయి, మాట్లాడదాం. అన్నయ్య ఫోన్ చేస్తున్నాడేంటి? వాడు కాల్ కట్ చేశాడు మధు. బహుశా మీ తమ్ముడు మీ అమ్మ పారిపోయిందన్న టెన్షన్లో ఉన్నట్టున్నాడు. ఓకే, ఏదో ఒక టైంలో ఇంటికి వస్తాడు కదా, అప్పుడే మాట్లాడదాం. ఇంకెంతసేపు శశి? నాకు మాత్రం ఏం తెలుస్తుంది? నాన్నా, ఎలా ఉన్నారు నాన్న? బాగున్నాం నాన్న. నాన్న, మీరొక్కరే వచ్చారే, నానమ్మ రాలేదా? చెప్తా, లోపలికి పదండి. తాతయ్య, 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 నాన్న వచ్చాడు. రే యష్, రే యష్, ఎలా ఉన్నావురా? మీ అమ్మేది? అమ్మ ఇక్కడికి రాలేదా నాన్న? తాము ఒక్కతే ఎందుకు వస్తుందిరా? మీ ఇద్దరూ కలిసే వస్తామని చెప్పారు కదా. అయితే అమ్మ ఇక్కడికి కూడా రాలేదన్నమాట. మాట్లాడవేంట్రా? మీ అమ్మ ఎక్కడా? అమ్మ ఎక్కడుందో సింధుని అడుగు నాన్న. మీ అమ్మ గురించి సింధుని అడగడం ఏంట్రా? నువ్వే కదా మీ అమ్మ గురించి చెప్పాలి. మావయ్య, అక్కడేదో జరిగింది మావయ్య. రేయ్, ఏం జరిగిందిరా? దాము ఎక్కడా? అమ్మ అమ్మ పారిపోయింది నాన్న, పారిపోయింది నాన్న, పారిపోయింది నాన్న, పారిపోయింది నాన్న. మీ అమ్మ పారిపోవడం ఏంట్రా? యష్, అసలు ఏం జరిగిందో ముందు అది చెప్పు యష్. అమ్మకి పిచ్చి పట్టింది నాన్న, పిచ్చి పట్టింది నాన్న, పిచ్చి పట్టింది నాన్న, పిచ్చి పట్టింది నాన్న. నా దాముకి
నా దాముకి పిచ్చి పట్టడం ఏంట్రా? అన్నయ్య వదిన చెప్తే మొదట్లో నేను కూడా నమ్మలేదు నాన్న. కానీ తర్వాత జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అమ్మా 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 చివరికి నన్నే అమ్మ చంపబోయింది నాన్న. అన్నయ్య వదిన అమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేద్దామంటే నేనే వినకుండా అమ్మని మీ దగ్గరికి తీసుకెళ్తానని అబద్ధం చెప్పి నా ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడ నా ఫ్రెండ్ కూడా అమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమన్నాడు. నేను కూడా కాన్వర్ట్ పొజిషన్లో సరే అన్నాను. మా మాటలు విన్న అమ్మ తనని పిచ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తానన్న భయంతో అక్కడి నుంచి పారిపోయింది నాన్న. రేయ్, ఆ ఇంట్లో ఇంత జరుగుతుంటే ఇప్పటి వరకు నాకెందుకురా చెప్పలేదు? అమ్మ పరిస్థితి చూసి నేనే తట్టుకోలేకపోయాను నాన్న. మీకు చెప్తే మీరేమైపోతారో నన్న భయంతోనే మీకు చెప్పలేకపోయాను. నా దాము ఎక్కడుందో, ఎలా ఉందో, అయినా నా దాముకి పిచ్చి పట్టడం ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు? నా దాము ఇప్పుడు ఎక్కడ ఉందిరా? ఎలా ఉందిరా? అయ్యో దాము, నా దాముకి పిచ్చి పట్టడం ఏంట్రా? అయ్యో దాము. దీనంతటికీ కారణం ఎవరో కాదు నాన్న, ఈ సింధుయే. అయ్యో